లాస్ట్ టైం నేను పటేల్ గారు హైదరాబాద్ని ఇండియాలో ఎలా జాయిన్ చేశారు అని ఒక షార్ట్ వీడియో చేస్తే చాలా మంది నన్ను తప్పుగా అనుకున్నారు. అసలు పిఎం ఆజ్ఞ లేకుండా ఇండియాలో ఒక పని కూడా జరగదు, అలాంటిది నువ్వు హైదరాబాద్నే ఇండియాలో కలిపారని చెప్తున్నావని చాలా మంది బూతులు కూడా తిట్టారు. బట్ ఇట్స్ ఓకే, బికాజ్ వీటన్నిటికీ సిద్ధపడే మేము ఈ ఫీల్డ్లోకి వచ్చాము. అందుకే ఈ వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యేలా పటేల్ గారు హైదరాబాద్ని ఇండియాలో కలపడానికి నెహ్రూ గారికి ఏం చెప్పి ఒప్పించారు అని ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దానికన్నా ముందు కాశ్మీర్ ఇండియాలో ఎలా కలిసిందని కూడా చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ముందుగా అసలు కాశ్మీర్ అనేది మన ఇండియాలో ఎలా కలిసిందో తెలుసుకుందాం. ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పాలించే టైంలో మన కంట్రీ ఇంత పెద్దగా ఉండేది. అప్పుడు మన కంట్రీని బ్రిటిష్ వాళ్ళు రెండు విధాలుగా పాలించేవాళ్ళు. ఒకటి ప్రావిన్సెస్ మరియు ఇంకొకటి ప్రిన్స్లీ స్టేట్స్. ప్రావిన్సెస్ అంటే బ్రిటిష్ అధికారులే కొన్ని ఏరియాస్ ని డైరెక్ట్ గా పాలించేవాళ్ళు, మన ఆర్ఆర్ఆర్ మూవీలో స్క్వాడ్ దొరలాగా. అదే ప్రిన్స్లీ స్టేట్స్ అంటే కొన్ని ప్రాంతాల్లో మహారాజులు ఉండేవాళ్ళు. వాళ్ళే ఈ బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేస్తూ వాళ్ళ రాజ్యాన్ని పాలించుకునేవాళ్ళు. అందుకు గాను ఆ మహారాజులు బ్రిటిష్ వాళ్ళకి కొంత సొమ్ముని ట్యాక్స్ కింద పే చేసేవాళ్ళు. సేమ్ ఆర్ఆర్ఆర్ మూవీలో మన ఎలివేషన్ రాజీవ్ కనకాల గారి లాగా. అప్పట్లో మన కంట్రీలో మొత్తం 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. ఇండియాకి ఫ్రీడమ్ వచ్చాక, పాకిస్తాన్ మన దగ్గర నుండి విడిపోయాక ఇండియాలో ఇంకొన్ని రాజ్యాలు ఇండిపెండెన్స్ ని కోరుకున్నాయి. వాటిలో మెయిన్ గా కాశ్మీర్ అండ్ హైదరాబాద్ ఇంకొంచెం గట్టిగా పట్టుపట్టాయి. ఫస్ట్ మనం కాశ్మీర్ గురించి మాట్లాడుకుందాం. ఆగస్టు 15, 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ మాత్రం అలాగే ఉండిపోయాయి. అందులో కాశ్మీర్ ఒకటి. అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ కి గవర్నర్ గా ఉన్నాడు. ఆ టైంలోనే పాక్ ఆర్మీలో కొంతమందిని కాశ్మీర్కి పంపి కాశ్మీర్లో ఉన్న ముస్లింస్ని రెచ్చగొట్టి వాళ్ళ చేత తిరుగుబాటు చేయించి లోకల్గా అల్లర్లు చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడే ఎంతో మంది కాశ్మీరీ హిందూస్ తమ ప్రాణాలను విడిచిపెట్టారు. 1947 అక్టోబర్ 22న పాకిస్తాన్ కాశ్మీర్ పైన దాడులు చేయడం స్టార్ట్ చేసింది. కాశ్మీర్లో పాకిస్తాన్ వాళ్ళ దౌర్జన్యం ఎక్కువైపోవడంతో అప్పటి కాశ్మీర్ని పాలిస్తున్న మహారాజా హరిసింగ్ గారు పటేల్ గారిని కలిసి మన ఆర్మీ యొక్క సహాయం కోరారు. అప్పుడు పటేల్ గారు, మీ కాశ్మీర్ ఇండియాలో భాగం కాదు, అది ఒక ఇండిపెండెంట్ స్టేట్, కాబట్టి మా ఆర్మీని పంపడం కుదరదు అని చెప్పాడు. అప్పుడు రాజా హరిసింగ్ కాశ్మీర్లో అల్లర్లు ఎక్కువ అవటం వల్ల కాశ్మీర్ని ఇండియాలో కలిపేస్తామని పటేల్ గారికి చెప్పి అగ్రిమెంట్ మీద సైన్ చేశాడు. కాశ్మీర్ ఇప్పుడు అఫీషియల్గా ఇండియాలో జాయిన్ అయింది. కాబట్టి పటేల్ గారు మన ఆర్మీ ఫోర్సెస్ని కాశ్మీర్కి పంపారు. సో అప్పుడు మన ఆర్మీ వాళ్ళు పాక్ సోల్జర్స్ అండ్ లోకల్ రెబల్స్ని తిరిగి పాకిస్తాన్కి పంపడం స్టార్ట్ చేశారు. తిరుగుబాటుదారుల్ని వెనక్కి పంపుతూ మన ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వరకు వెళ్లారు. ఈ గ్యాప్లో జవహర్లాల్ నెహ్రూ గారు న్యూయార్క్కి వెళ్ళి మా బార్డర్లో యుద్ధం జరుగుతుంది, దాన్ని అర్జెంటుగా ఆపండి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. సో అప్పుడు యుఎన్ఓ ఈ వార్లో ఇన్వాల్వ్ అయింది. యునైటెడ్ నేషన్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల రెండు దేశాలు యుద్ధానికి సీజ్ ఫైర్ని ప్రకటించాయి. ఆ రోజు యుఎన్ఓ యుద్ధంలో ఎంటర్ అయ్యి సీజ్ ఫైర్ జరగటం వల్లే కాశ్మీర్లో పీఓకే ఫామ్ అయింది. అదే నెహ్రూ గారు కనుక ఒక 2 days వెయిట్ చేసి ఉంటే పాకిస్తాన్ వాళ్ళని తరిమి కొట్టేవాళ్ళు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు. అప్పుడు అలా జరగకపోవడం వల్లే ఈ పీఓకే సమస్యని మనం ఇంకా పరిష్కరించలేకపోతున్నాం. అండ్ సెకండ్ వన్ ఇస్ హైదరాబాద్. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్ కూడా ఇండియాలో జాయిన్ అవడానికి అసలు ఒప్పుకోలేదు. అయితే ఆ టైంలోనే మౌంట్ బ్యాటన్ గారు ఇండియాకి గవర్నర్ జనరల్గా ఉన్నారు. ఆయనే ఇండియా మరియు నైజాం యొక్క అఫీషియల్స్ని ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక ఒప్పందాన్ని కుదిర్చాడు. అదేంటంటే లెక్క ప్రకారం హైదరాబాద్ ఇండియాలో జాయిన్ అవ్వాలి, కానీ జాయిన్ చేయనని అప్పటి నైజాం కింగ్ అయిన ఉస్మాన్ అలీ ఖాన్ చెప్తున్నాడు. కాబట్టి ఇండియాకి మరియు హైదరాబాద్కి మధ్య ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందాం. అదేంటంటే 1 సంవత్సరం పాటు ఇండియా మీ జోలికి రాదు, కానీ డిఫెన్స్ విషయాల్లో, ఫారిన్ అఫైర్స్ విషయాల్లో మాత్రం ఇండియా మీకు తోడుగా ఉంటుంది. అంతేకాని ఇండియా వల్ల మీకు ఎటువంటి హాని ఉండదు. ఇండియన్ అఫీషియల్స్ ఈ కండిషన్కి ఒప్పుకున్నారు. అలాగే నైజాం నవాబులకు కూడా ఒక కండిషన్ పెట్టాడు మౌంట్ బ్యాటన్. నెక్స్ట్ 1 year పాటు హైదరాబాద్ ఒక ఇండిపెండెంట్ స్టేట్గానే ఉంటుంది మరియు దాని యొక్క సైనిక బలం అనేది 20,000 కన్నా మించి ఉండకూడదు అని చెప్పాడు. నైజాం వాళ్ళు ఇండియా యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్ లో తలదోచకూడదు, ఇంకా హైదరాబాద్ లో ఉండే ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అనే కండిషన్స్ పెట్టాడు. ఈ కండిషన్స్ కి నైజాం నవాబ్ కూడా ఒప్పుకున్నాడు. అయితే ఆ మీటింగ్ కి అప్పటి ఏఐఎంఐఎం పార్టీ లీడర్ అయిన కాసిం రాజ్వీ గారు కూడా అటెండ్ అయ్యారు. మీటింగ్ ముగిసే సమయంలో కాసిం రాజ్వీ గారు పిఎం నెహ్రూ గారితో ఒక మాట అన్నాడు. ఒకవేళ మీరు గనక మా ప్రమేయం లేకుండా హైదరాబాద్ ని ఇండియాలో కలపాలని చూస్తే హైదరాబాద్లో ఉన్న 1,50,00,000 మంది హిందూస్ యొక్క బూడిద మాత్రమే మీకు దొరుకుతుంది అని చెప్పాడు. అప్పుడు మన పిఎం నెహ్రూ గారు, లేదు అలా ఏం జరగదు, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే మీకు ముందే చెప్తాం అని చెప్పాడు. నవంబర్ 29, 1947 నైజాం నవాబులు మరియు ఇండియన్ అఫీషియల్స్ అందరూ ఈ కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకున్న తర్వాత స్టాండ్ స్టిల్ అనే పేరుతో ఈ అగ్రిమెంట్ని కుదుర్చుకున్నారు. పటేల్ గారు మాత్రం ఈ అగ్రిమెంట్ని వీళ్ళు ఖచ్చితంగా తొందరలోనే బ్రేక్ చేస్తారు చూడండి అని మౌంట్ బ్యాటన్ గారి చెవిలో అన్నారంట.
కానీ మౌంట్ బ్యాటన్ గారు మాత్రం అప్పుడు ఆయన మాటల్ని లైట్గా తీసుకున్నారు. ఆ మీటింగ్ అంతా అయిపోయి బయటికి వచ్చే ముందు పటేల్ గారు కాసిం రాజు గారితో మాట్లాడుతూ ఒక మాట అన్నారంట. అక్కడ హైదరాబాద్ హిందూస్ మీద ఒక చిన్న గీత పడ్డా సరే ఈ దేశ నలుమూలల్లో ఉన్న ముస్లిమ్స్ అందరి ప్రాణాలని నువ్వు చిక్కుల్లో పెట్టినట్టే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట. సో అప్పటి నుండి హైదరాబాద్లో నైజాం మహారాజుల పరిపాలన మాత్రమే జరిగింది. కానీ అక్కడ ప్రజలకు మాత్రం వాళ్ళ పాలన అస్సలు నచ్చేది కాదు. అందుకే హైదరాబాద్ ప్రజలు అక్కడ చిన్న చిన్న ఉద్యమాలు లాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. ఈలోపు నైజాం నవాబ్ కూడా తన ఆర్మీ స్ట్రెంత్ని పెంచుకునే పనిలో పడ్డాడు. దీనిలో భాగంగానే యూరోప్ నుండి దొంగతనంగా ఆయుధాలను తెప్పించేవాడు. ఇది మాత్రమే కాదు, మన డిఫెన్స్ సీక్రెట్స్ని మరియు రైల్వే జోన్ గురించి కొన్ని వివరాలన్నింటినీ పాకిస్తాన్ వాళ్ళకి చేరవేసేవాడు. అప్పట్లో హైదరాబాద్ నవాబ్కి మరియు మహమ్మద్ అలీ జిన్నాకి మంచి స్నేహం ఉండేది. అందుకే పాకిస్తాన్కి 20 కోట్ల రూపాయల డబ్బుని అప్పుగా కూడా ఇచ్చాడు. ఈ సంఘటన తర్వాతే ఆ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అనేది బ్రేక్ అయిపోయింది. ఇదంతా చాలదన్నట్టు అప్పటి ఏఎంఐఎం పార్టీ లీడర్ అయిన కాసిం రాజ్వీ విచక్షణ రహితంగా హిందూస్ యొక్క ప్రాణాలను బలి తీసుకోవడం స్టార్ట్ చేశాడు. తన మనుషుల చేత హిందూ జాతికి చెందిన ఆడవాళ్ళని అపహరించి వాళ్ళని రేప్ చేసి చంపేయడం మరియు ట్రైన్స్ అండ్ షాప్స్ అన్నిటిని లూటీ చేయడం, వాళ్ళ స్థలాలన్నింటినీ కబ్జా చేయడం లాంటివన్నీ చేయించాడు. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే అసలు నాన్ ముస్లిం ప్రాపర్టీస్ అన్నిటిని ధ్వంసం చేయమని చెప్పాడు. అప్పుడు అక్కడ జరిగేదంతా చూడలేక హిందూస్ చాలామంది హైదరాబాద్ని వదిలి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది అనుకున్న పటేల్ గారు వెంటనే నెహ్రూ గారిని మరియు మౌంట్ బ్యాటన్ గారిని పిలిచి హైదరాబాద్కి మిలిటరీని పంపిద్దామని అడిగారు. దానికి మౌంట్ బ్యాటన్ గారు హైదరాబాద్కి ఆర్మీని పంపిస్తే ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ని వైలేట్ చేసినట్టు అవుతుంది అని అన్నారు. నెహ్రూ గారు కూడా నేను శాంతి అహింసల్ని పాటించేవాడిని, పైగా ఒక రాజ్యాన్ని ఆక్రమించిన వాడిగా ఈ చరిత్ర నన్ను గుర్తుపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు. సో అక్కడ ఆర్మీ ఆపరేషన్ చేయడానికి మౌంట్ బ్యాటన్ మరియు నెహ్రూ ఇద్దరూ భయపడ్డారు. హైదరాబాద్లో వేల మంది హిందూస్ ప్రాణాలు పోతున్నాయి, మిలిటరీని పంపిద్దామంటే ఒకడేమో ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ అంటున్నాడు, ఇంకొకడేమో చరిత్ర తొక్క తోటకూర అంటున్నాడు అని పటేల్ గారికి చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత హిందూస్ మీద జరుగుతున్న అట్రాసిటీస్ని ఆపమని రిక్వెస్ట్ చేస్తూ పటేల్ గారు హైదరాబాద్ నైజాం కింగ్కి ఒక లెటర్ రాశారు. దానికి నైజాం వాళ్ళు మీరు అనుకున్నట్టు ఇక్కడేం జరగట్లేదు, సిచ్యువేషన్ అంతా మా కంట్రోల్లోనే ఉంది, మీకు అంతగా నమ్మకం లేకపోతే యునైటెడ్ నేషన్స్కి కంప్లైంట్ ఇచ్చుకోండి అని రిప్లై ఇచ్చారు. ఈ రిప్లై చదివాక పటేల్ గారి కోపం పీక్స్లోకి వెళ్ళిపోయింది. పైగా హైదరాబాద్ బార్డర్లో ఇండియన్ ఆర్మీ వాళ్ళే కవ్వింపు చర్యలు చేస్తున్నారు అని మౌంట్ బ్యాటన్కి చెప్పి ఢిల్లీ నుండి న్యూయార్క్ వెళ్ళి అక్కడ యుఎన్ఓలో ఇండియా మీద ఒక కంప్లైంట్ ఫైల్ చేద్దాం అనుకున్నారు నైజాం నవాబులు. అప్పుడు ఇంకా పటేల్ గారికి కోపం వచ్చి ఢిల్లీ నుండి న్యూయార్క్ వెళ్ళే వాళ్ళ ఫ్లైట్ని క్యాన్సిల్ చేశారు. ఆ వెంటనే మౌంట్ బ్యాటన్ గారు ఇండియాలో తన సేవల్ని ముగించి లండన్కి స్టార్ట్ అయ్యారు. మన ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు కూడా యూరోప్ ట్రిప్కి వెళ్ళారు. సో ఇప్పుడు మన పిఎం ఇండియాలో లేరు కాబట్టి హోమ్ మినిస్టర్ అయిన పటేల్ గారు పిఎం. సో హైదరాబాద్ని ఇండియాలో కలిపేయడానికి ఇదే మంచి సందనుకొని హైదరాబాద్కి మిలిటరీని పంపించాడు. ఒక ట్రూప్ ఏమో సూర్యాపేట నుండి బెజవాడ హైవే మీదుగా హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యారు. ఇంకొక ట్రూప్ ఏమో ముంబై హైవే మీద నుండి సోలాపూర్ మీదుగా హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యారు. అయితే యూరోప్లో ఉన్న మన ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారికి హైదరాబాద్లో మిలిటరీ యాక్షన్ జరుగుతుంది అనే విషయం తెలిసింది. అప్పుడు నెహ్రూ గారు పటేల్ గారికి ఫోన్ చేసి మన ఆర్మీని హైదరాబాద్ నుంచి వెనక్కి రప్పించమని చెప్పాడు. దానికి పటేల్ గారు ఇప్పుడు ఆర్మీని వెనక్కి రప్పిస్తే అక్కడ లక్షల మంది హిందూస్ తమ ప్రాణాలను కోల్పోతారు అని అన్నాడు. పైగా హైదరాబాద్ ఒక ఇండిపెండెంట్ స్టేట్గా ఉంటే ఎప్పటికైనా పాకిస్తాన్ లాగే ఇది కూడా మనకు ఒక థ్రెట్ అవుతుంది అని చెప్పి నెహ్రూ గారిని ఒప్పించాడు. మరి యుఎన్ఓ అడిగితే ఏం సమాధానం చెప్తామని నెహ్రూ గారు పటేల్ గారిని అడిగారు. దానికి పటేల్ గారు ఇక్కడ మనకు 2 వారాల కన్నా ఎక్కువ సమయం పడితే యుఎన్ఓ ఇంటర్ఫీర్ అవుతుంది, కానీ వారం లోపే నేను ఈ ప్రాబ్లంని పరిష్కరిస్తాను అని చెప్పారు. అలా అయితే ఒకసారి మన ఆర్మీ చీఫ్ కూడా ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు నెహ్రూ గారు. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ చీఫ్ గారి పేరు జన్ రాయ్ బట్చర్. ఈయన ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి. మన మిలిటరీ ఆల్రెడీ హైదరాబాద్కి వెళ్ళింది అని పటేల్ గారు జనరల్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆయన అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకు అని అడిగితే యుద్ధంలో జనాలు చనిపోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. ఇప్పుడు పటేల్ గారు మన ఆర్మీ జనరల్ని ఒక్కటే క్వశ్చన్ అడిగారు. మొన్న జరిగిన 2వ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ వాళ్ళు ఎవరి ప్రాణాలని బలి తీసుకోకుండానే యుద్ధాన్ని గెలిచారా అని అడిగారు. అంతే, ఇంకా ఆ ఒక్క ప్రశ్నకి మన ఆర్మీ చీఫ్ గారికి సౌండులు లేవు. ఇప్పుడు గనక మనం హైదరాబాద్ వెళ్ళకపోతే ఇంకా ఎంతోమంది అమాయక ప్రజలు చనిపోతారని చెప్పాడు పటేల్ గారు. అప్పుడు మన ఆర్మీ చీఫ్ గారు కూడా కన్విన్స్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళడానికి ఒప్పుకున్నారు. సో 1948 13 సెప్టెంబర్న ఆపరేషన్ పోలో అనే పేరుతో ఈ మిలిటరీ యాక్షన్ని స్టార్ట్ చేసి 18 సెప్టెంబర్ కల్లా ముగించారు. అంటే అక్కడ వారం రోజులు కూడా పట్టలేదు. జస్ట్ 4-5 డేస్లోనే సోప్ వేసి సాఫ్ చేసేశారు పటేల్ గారు. సో ఈ విధంగానే అప్పుడు నైజాం పాలనలో ఇండిపెండెంట్ స్టేట్గా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న హైదరాబాద్ హ్యాపీగా ఇండియాలో కలిసిపోయింది.
అప్పుడు కేరళ కూడా ట్రావెన్కోర్ మహారాజుల చేతిలో ఉండేది. అది కూడా కొన్ని రోజుల తర్వాత ఇండియాలో కలిసిపోయింది అనుకోండి, అది వేరే విషయం. దాంతో పాటే మిగతా రాజ్యాలు కూడా ఇండియాలో కలిసిపోయాయి, ఒక్క వెస్ట్ పాకిస్తాన్ తప్ప. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు పవర్లోకి వచ్చి పాకిస్తాన్తో యుద్ధం ప్రకటించి వెస్ట్ పాకిస్తాన్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా అనౌన్స్ చేసి దానికి బంగ్లాదేశ్ అనే పేరు పెట్టారు. మహానుభావుడు పటేల్ గారు బంగ్లాదేశ్ ఫామ్ అయ్యే టైంకి చనిపోయి స్వర్గంలో ఉన్నారు. కానీ ఆ టైంలో ఆయన కనుక బతికి ఉంటే బంగ్లాదేశ్ కూడా కొద్దిగా అత్తరుబూసి ఆముదం రాసి సైలెంట్గా ఇండియాలో కలిపేసేవాడు. అప్పుడు గనక అలా జరిగి ఉంటే ఇప్పుడు మనకు కూడా ఈ నాగిని గాలతో గొడవ లేకుండా పోయేది. బట్ బ్యాడ్ లక్, ఏం చేయలేము ఇంకా. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.